మీ యొక్క పుట్టిన సమయం మరియు జన్మ నక్షత్రం బట్టి మీ రాశి కన్య రాశి అయితే మీరు చేసే ప్రతి పనులలో విజయం సాధించడానికి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేయండి. సాధారణంగా కన్య రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యరాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవమిచ్చే లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేకసార్లు ఆలోచిస్తారు. కాబట్టి కన్యారాశి వారు తాము చేసే పనులలో మరింత మంచి ఫలితాలు సాధించడానికి ఈ విధంగా చేయండి. ఈ రాశి వారికి లక్ష్మీనారాయణుడు ఆధిపత్యం వహిస్తాడు. బుధవారం రోజున పసుపు పచ్చ వస్త్రాలని ధరించి శుభప్రదం. మంచి మేధావులవుతారు. విద్యలో విజయాలు సాధిస్తారు. వ్యాపారాలలో వీరిని మించిన దక్షత కలవారుండరు. పెద్ద పెద్ద సమావేశాలలో సమయాన్ని బట్టి మాట్లాడే విధంగా మంచి వాగ్దిటి కలిగి ఉంటారు. సింహరాశి వారు తెలుపు, లేత పసుపు, నాచురంగు వస్త్రాలు ధరించవచ్చు. కానీ వీరు జీవితాంతం ఎరుపు రంగు గలవి ఏ పరిస్థితుల్లోనూ ధరించవద్దు. దీనివలన జీవితంలో వ్యతిరేకతలు కొని అవుతుంది. సింహరాశి వారు ప్రతి మంగళవారం సూర్య నమస్కారం అనంతరం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ పూజ అనంతరం నుదుటిన సింధూరం ధరించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అలాగే ఆ గుడికి వెళ్ళినప్పుడు అప్పాలు నివేదనగా పెట్టడం చాలా మంచిది. ప్రతినిత్యం రాత్రి సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ప్రతి చవితి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన చాలా మంచిది. సింధూరం, గులాబీ, తెలుపు, లేత పసుపు రంగులు అదృష్టాన్ని వరించడానికి ముందుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకుపచ్చ రంగులను ధరించవద్దు. బుధవారం ఎటువంటి ముఖ్యమైన పనులు చేయవద్దు. ఒకవేళ మీకు ఆ పని చాలా ముఖ్యమైతే దానిని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశివారు రాగి ఉంగరాన్ని కానీ కడియంని కానీ ధరించడం చాలా మంచిది. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇష్టదైవ పూజ అనంతరం ఆవుకి ఫలాలు తినిపించడం లేదా గడ్డిని తినిపించడం మంచి శుభదాయకంగా జ్యోతిష్యాలు చెప్తున్నాయి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు లాభిస్తాయి. తండ్రి వైపు బంధువులతో వ్యతిరేకతలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోవద్దు. నారింజ, దానిమ్మ పండు రంగు వస్త్రాలను ధరించడం మంచిది. పవిత్రమైన గ్రంథం ఏదైనా పూజా మందిరంలో ఉంటే దైవాశీస్సులు ఎల్లప్పుడూ వీరి వెంటనే ఉంటాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం కూడా మంచిదే. అలాగే కన్యారాశి వారు సంవత్సరానికి ఒకసారైనా బ్రాహ్మణునికి వస్త్రదానం చేయడం, మొలకలు వస్తున్న ధాన్యాన్ని గోవుకు పెట్టడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే కన్యారాశి వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే తాము చేసే పనులలో మరింత మంచి ఫలితాలు లాభించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం.
మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజ దోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.